ఫ్రెండ్స్, మీకు కెనరా బ్యాంకులో అకౌంట్ ఉందా? మీ కెనరా బ్యాంక్ అకౌంట్కు ఆధార్ నంబర్ లింకు లేదా? ఎన్పిసిఐ లింకు లేదా? అయితే వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు చూసేయండి. ఈరోజు ఈ వీడియోలో మనము బ్యాంక్కి వెళ్లకుండా ఇలా ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్ ద్వారా వితిన్ 5 minutesలోనే మన ఆధార్ కార్డు నంబర్ను బ్యాంక్ అకౌంట్తో ఎన్పిసిఐ లింక్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మనకు మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాల డబ్బులు మన అకౌంట్లోకి కెనరా బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అయితే అవుతాయి అన్నమాట. సో మరి ఏ విధంగా లింక్ చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి, ఎలా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ ఈ ప్రాసెస్ని మీరు మీ మొబైల్ ఫోన్లో చేసుకోవచ్చు, ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్లో చేసుకోవచ్చు అనమాట. మీకు సింపుల్గా ఉంటుంది, క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పేసి నేను కంప్యూటర్లో చేసి చూపిస్తాను. కాబట్టి వీడియోని మీరు పూర్తిగా చివరకు చూసేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేసి నాకు మోటివేషన్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ సింబల్ మీరు ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి. లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసుకోండి. సెర్చ్ బార్లో మీరు ఎన్పిసిఐ అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే రిజల్ట్ ఈ విధంగా వస్తుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ అని చెప్పేసి ఉంది కదా, ఈ వెబ్సైట్పై క్లిక్ చేయండి. వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ప్రాసెస్ని మీరు మొబైల్ ఫోన్లో చేస్తున్నట్లయితే కనుక క్రోమ్ బ్రౌజర్ టాప్లో 3 dots కనిపిస్తూ ఉంటాయి. ఆ 3 dots పై క్లిక్ చేసుకొని డెస్క్టాప్ సైట్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని మీరు ఎనేబుల్ చేసుకోండి. మీకు ఈ విధంగా పెద్ద స్క్రీన్లో కనిపించడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో వన్స్ మీరు ఈ యొక్క వెబ్సైట్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ బ్యానర్స్ ఏవైతే ఉన్నాయో పక్కకి ఇది స్వైప్ చేయండి. ఇక్కడ మీకు గెట్ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ విత్ జస్ట్ ఏ క్లిక్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీకు నో మోర్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. మరికొన్ని ఆప్షన్స్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు భారత్ ఆధార్ సీడింగ్ ఇనబర్ BASC అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో దీనిపై క్లిక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మీకు సెషన్ ఎక్స్పైర్డ్ అని చెప్పేసి మినిట్స్ అనేది నడుస్తూ ఉంటుంది అనమాట. ఈ మినిట్స్ అయిపోయేలోపు ఈ ప్రాసెస్ అన్నిటిని కంప్లీట్ చేసుకోవాలి. రిక్వెస్ట్ ఫర్ ఆధార్ సీడింగ్ ఈ ఆప్షన్పై క్లిక్ చేస్తే కనుక మరికొన్ని ఆప్షన్స్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. రిక్వెస్ట్ ఫర్ ఆధార్ సీడింగ్ ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. పేజ్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ఎంటర్ యువర్ ఆధార్ అని చెప్పేసి ఉంది కదా, మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. సెలెక్ట్ యువర్ బ్యాంక్, ఇక్కడ మీరు కెనరా బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనము కెనరా బ్యాంక్ అకౌంట్కు ఆధార్ నంబర్ని ఎన్పిసిఐ లింక్ చేసుకుంటున్నాం కాబట్టి తర్వాత ఇక్కడ మీరు రిక్వెస్ట్ ఫర్ ఆధార్ సీడింగ్ ఆప్షన్ ఉంది కదా, సీడింగ్ అంటే లింక్ అని చెప్పేసి అర్థం అనమాట. కింద సీడింగ్ టైపు, ఇది వరకు మీకు ఏ బ్యాంక్ అకౌంట్కు కూడా ఆధార్ నంబర్ ఎన్పిసిఐ లింక్ లేదు, ఇదే ఫస్ట్ టైం లింక్ చేసుకుంటున్నాను అనుకున్నప్పుడు ప్రెస్ సీడింగ్ ఈ ఆప్షన్, ఈ టైప్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సెకండ్ టైప్, మీకు కెనరా బ్యాంక్లో 2 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి అనుకుందాం. ఒక అకౌంట్కు ఆల్రెడీ ఎన్పిసిఐ లింక్ ఉండి వేరే అకౌంట్ ఆ 2 అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్కి మీరు ఎన్పిసిఐ లింక్ చేసుకుంటాను అనుకున్నప్పుడు ఈ సెకండ్ టైప్ విత్ ఇన్ ద సేమ్ బ్యాంక్ విత్ అనదర్ అకౌంట్ ఈ ఆప్షన్ ఈ టైప్ని సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ టైప్ థర్డ్ ఆప్షన్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అదర్ బ్యాంక్, మీకు ఆల్రెడీ ఈ బ్యాంక్తో కాకుండా కెనరా బ్యాంక్తో కాకుండా వేరే బ్యాంక్తో ఎన్పిసిఐ లింక్ ఉంది, ఇప్పుడు నేను కెనరా బ్యాంక్తో లింక్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనుకున్నప్పుడు మీరు ఈ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ టైప్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను థర్డ్ టైప్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, నెక్స్ట్ మనం మన అకౌంట్ నంబర్ కెనరా బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఇంకోసారి అదే అకౌంట్ నంబర్ ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి. కింద మీకు 2 టిక్ బాక్స్ అయితే ఉంటాయి. ఈ టిక్ బాక్స్ పై ఈ విధంగా టిక్ మార్క్ పెట్టుకోవాలి. నెక్స్ట్ మీరు కింద స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు క్యాప్చా కోడ్ అని కనిపిస్తూ ఉంటుంది, కింద మీరు ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసి తర్వాత మీరు ప్రొసీడ్ పై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఈ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్ పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. కింద స్క్రోల్ చేసి ఇక్కడ మీకు అగ్రీ అండ్ కంటిన్యూ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది, దానిపై క్లిక్ చేసుకోవాలి. కొన్ని సెకండ్స్ ఈ విధంగా లోడింగ్ అయ్యి మీ ఆధార్ కార్డుకి రిజిస్టర్డ్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుందన్నమాట. ఆ ఓటీపీని తెచ్చి ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఆధార్ నంబర్ ఆల్రెడీ మ్యాప్డ్ టు అని చెప్పేసి ప్రజెంట్ ఏ బ్యాంక్ అకౌంట్తో మీ ఆధార్ నంబర్ ఎన్పిసిఐ లింక్ ఉందో ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది అనమాట. తర్వాత మీరు ఓకే పై క్లిక్ చేయండి. కొన్ని సెకండ్స్ ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. మీకు ఈ విధంగా స్టేటస్ అనేది లోడింగ్ అయితే అవుతుందన్నమాట. అండ్ ఇక్కడే మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది. ఈ రిఫరెన్స్ నెంబర్ని మీరు కాపీ అయినా లేదా ఒక స్క్రీన్ షాట్ అయినా తీసుకొని పెట్టుకోండి. ఈ రిఫరెన్స్ నెంబర్ ద్వారా మనము మన స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్గా మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోండి,
సో ఇక్కడ మీకు స్టేటస్లో సక్సెస్ అని చెప్పేసి వచ్చిందంటే కనుక మీ కెనరా బ్యాంక్ అకౌంట్కు ఆధార్ నంబర్ ఎన్పిసిఐ లింక్ అయ్యిందని చెప్పేసి మీరైతే అర్థం చేసుకోవాలి. సో నాకు సక్సెస్ అయితే అయిపోయింది అంటే నా కెనరా బ్యాంక్ అకౌంట్కు ఆధార్ నంబర్ ఎన్పిసిఐ లింక్ అయితే అయిపోయింది అనమాట. ఇన్ కేస్ మీకు స్టేటస్లో పెండింగ్ అని చెప్పేసి వచ్చిందంటే కనుక ఇంకా మీకు ఎన్పిసిఐ లింక్ అవ్వలేదని చెప్పేసి మీరైతే అర్థం చేసుకోవాలి. నాకైతే లింక్ అయిపోయిందనమాట. సింపుల్గా మీరు రీసెట్ పై క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనము స్టేటస్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలని చూద్దాము. సో ఇక్కడ మనకు రిక్వెస్ట్ ఫర్ ఆధార్ షేరింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చెక్ యువర్ సర్వీస్ స్టేటస్ ఈ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మనం లింక్ చేసుకున్నాం కాబట్టి సీడింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సీడింగ్ టైప్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నారనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను 3 ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. మనకు వచ్చిన రిఫరెన్స్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనము డేట్ ఎంటర్ చేయాలి. ఏ డేట్ను మనము లింక్ చేసుకున్నాం అనేది డేటు మంత్ ఇయర్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత సెలెక్ట్ యువర్ సర్వీస్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ మీరు ఆధార్ సీడింగ్ స్టేటస్ ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ బాక్స్లో కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని కింద బాక్స్లో మనం ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకొని చెక్ స్టేటస్ పై క్లిక్ చేసుకోవాలి. స్టేటస్లో మీకు సక్సెస్ అని చెప్పేసి ఏ విధంగా వచ్చిందంటే లింక్ అయ్యిందని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవాలి. లింక్ అవ్వకుండా ఉన్నట్లయితే పెండింగ్ అని చెప్పేసి ఇక్కడ మీకు రావడం అయితే జరుగుతుంది. ఇలా మీరు స్టేటస్ని కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట.